హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీస్ వరల్డ్. అబ్బా, ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ చెలి నీవెవ్వరే పార్ట్ 2 అండి. ఈ కథలోని ఫస్ట్ భాగం చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్ ఇచ్చా. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి అబ్బా. అలాగే ఇది న్యూ స్టోరీ కదా, అస్సలు రీచ్ లేదు కాబట్టి మీకు తెలిసిన సోషల్ ప్లాట్ఫామ్ మీద కథను కొంచెం షేర్ చేయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? ధరణి ప్రతిష్టాత్మకమైన టెండర్ గెలుచుకున్న తరువాత ఆమెకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉండడంతో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్న తనకు ఆమె తల్లిగా మారబోతుంది అని తెలియడంతో ధరణి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అయితే ఆ సంతోషమైన వార్త భర్తతో నేరుగా చెబుతూ అతని కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని భావించి ఇంటికి త్వరగా వెళ్ళి వారి కోసం ఎదురుచూస్తూ అత్తకు భర్తకు ఇష్టమైన వంటలను రెడీ చేసి డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంటే అప్పుడే డోర్ బెల్ వినబడడంతో కోటి కలలతో వెళ్ళి డోర్ తీసింది ధరణి. అయితే బయట చక్రం మెడలో పూలమాలతో కొత్త బట్టలతో, అతని పక్కనే మాయ పట్టు చీరలో మెడలో పూలమాలతో పచ్చటి పసుపు తాడుతో నుంచుని ఉంది. అలాగే వారి పక్కన ఒక చిన్న లగేజ్ బ్యాగ్ పట్టుకొని చంద్రిక నిలుచుని ఉంది. అది చూసిన ధరణికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అయ్యి తన ప్రాణం తన నుండి దూరమైపోతుంది అనే అంత బాధతో చూసింది నమ్మలేక తనకు ఆ క్షణాన కళ్ళు తిరిగినట్లుగా అనిపించి కింద పడిపోతూ ఉంటే చక్రం వచ్చి ఆమెను పట్టుకున్నాడు. అయితే ధరణి ఆమెను పట్టుకున్న చక్రాన్ని నమ్మలేనట్లుగా చూస్తూ దూరం జరిగిపోయి పక్కనే ఉన్న తలుపును పట్టుకొని మెల్లగా నుంచుంటూ మాయను చక్రాన్ని మార్చి మార్చి కోపంగా చూస్తూ ఒక్కసారిగా చక్రం చెంప పగలగొట్టింది. దాంతో చంద్రిక ఏమే, నీకెంత ధైర్యమే అంటూ ఆమె మీదకు రాబోతూ ఉంటే ధరణి ఆమె వైపు సూటిగా చూస్తూ, అత్తయ్య, మీ నోటి నుంచి ఇంకొక మాట వచ్చినా సరే నువ్వు నాకు అత్తవనే విషయాన్ని కూడా నేను మర్చిపోతా అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ కోపంగా చెప్పడంతో ధరణిలో మొదటిసారి కోపం చూసిన చంద్రిక వెనక్కు తగ్గింది. అయితే చక్రం ఆమె కొట్టిన దెబ్బను ఏమాత్రం పట్టించుకోకుండా ధరణి దగ్గరికి వెళ్తూ, ధరణి, నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్ అంటూ ఆమె చేతులను పట్టుకోబోతూ ఉండగా ధరణి ఆ చేతులను విదిలించి కొట్టి చక్రం చొక్కా కాలర్ని పట్టుకొని, చక్రం, ఏంటి ఇదంతా? అసలు నువ్వు ఇలా ఎందుకు చేసావు చక్రం? అసలు నేను నీకు ఏం తక్కువ చేశా చెప్పు? నువ్వంటే నాకు పంచ ప్రాణాలని, నువ్వు తప్ప నాకు మరో ప్రపంచం తెలియదని నీకు తెలీదా? నువ్వు అసలు ఇలా ఎందుకు చేసావు చక్రం? నేను ఎంత సంతోషంగా నీకోసం ఎదురు చూస్తున్నానో నీకు అసలు తెలుసా చక్రం అంటుంటే చంద్రిక, ఏమ్మా, ఏం తక్కువ చేశా అంటూ ఎంత బాగా అడుగుతున్నావు నంగనాచిలాగా. పనిలో పడి వీడిని అసలు నువ్వు పట్టించుకుంటావా? ఎప్పుడైనా పిల్లల గురించి సంసారం గురించి ఆలోచించావా? అయినా నువ్వు పిల్లల గురించి ఆలోచించినా ఏం లాభంలే, నీకు ఆ అదృష్టం లేదు కదా. నువ్వు ఇంకా కూడా వీడి జీవితంలోనే ఉంటే వీడికి అసలు నాన్న అని పిలిపించుకునే అదృష్టమే నువ్వు దూరం చేసిన దానివవుతావు. ఆ విషయం నీకు తెలుస్తుందా? అందుకనే నా వంశం నా కొడుకుతో ఆగిపోకుండా ఈ ఇంటి వారసత్వం కోసం నా కొడుక్కి అదృష్టం పట్టడం కోసం ఈ పెళ్లి చేశా అంటుంటే ధరణి ఈసారి మాత్రం కోపంగా ఆమె మీదకు వెళుతూ, చెప్పాను కదా అత్తయ్య, మిమ్మల్ని మాట్లాడొద్దు అని. అయినా సరే మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు ఇన్ని మాటలు అంటున్నారు కదా, నాకు పిల్లలు పుట్టరని ఎవరైనా మీతో చెప్పారా? అలాగే అసలు ఏ డాక్టర్ అయినా వచ్చి మీకేమన్నా సర్టిఫికెట్ ఇచ్చారా? పోనీ నేను పెళ్ళైన 6 నెలల దగ్గర నుంచే మీకోసం మీ మాట ప్రకారం హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించుకుంటూనే ఉన్నా కదా. అప్పుడు మీలో ఎవరైనా సరే నాతో వచ్చారా? లేదు కదా. మీరు నాలో లోపం ఉందని నేను అబద్ధం చెప్తున్నానని మరి ఎలా అంటున్నారు? మీకెలా తెలుసు అంటూ చక్రాన్ని చూస్తూ, అంటే చక్రం, నువ్వు పిల్లల కోసం పెళ్లి చేసుకున్నావా? అది కూడా నాతో విడాకులు తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నావా అంటూ అడగ్గా
చక్రం ధరణి, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంతలా ఎమోషనల్ అవుతున్నావు చెప్పు? నా వైపు నుంచి కూడా కొంచెం ఆలోచించడానికి ప్రయత్నించవచ్చు కదా! అయినా ఇప్పుడు విడాకుల గురించి టాపిక్ ఎందుకు చెప్పు? మన జీవితంలో కొన్ని సంఘటనలు మనకు తెలియకుండా ఆటోమేటిక్‌గానే జరిగిపోతాయి అంటూ ఉంటే, ధరణి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ, అంటే చక్రం, నువ్విప్పుడు ఈ పెళ్ళిని మీ అమ్మ బలవంతం మీద చేసుకున్నావు అంతేనా? ఇందులో నీ ఇష్టం లేదు అంటావు అంతే కదా? నువ్వింకా కూడా నన్నే ప్రేమిస్తున్నావు కదా, నాకది చాలు అంటూ మాయ వైపు తిరిగి, అక్క, ఇదంతా నువ్వు మర్చిపో అక్క, నేను కూడా మర్చిపోతా. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య పిల్లల మీద ఆశతో తను ఇలా చేసి ఉంటుంది. నేను వచ్చి పెద్దమ్మ పెదనాన్నతో దగ్గరుండి మాట్లాడతా అంటూ, అయినా అక్క, నువ్వు మాత్రం ఇలా ఎలా చేయగలిగావు చెప్పు? చక్రం నా భర్త, పైగా మేమిద్దరం ఒకరిని ఒకరం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నామక్క. అది తెలిసి కూడా నువ్వు ఈ పెళ్ళిని ఎలా చేసుకున్నావు? అత్తయ్య ఇలా నన్ను అడుగుతుంది అని ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదా, నేను చూసుకునేదాన్ని. అయినా ఆ మాత్రం నీకు తెలియదా? విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోకూడదు అని తెలిసి కూడా ఇలా ఎలా చేశావు? చదువుకున్న దానివే కదా! అయినా నీకొక లవ్ ఉంది కదా! అందుకే కదా నువ్వు ఇన్ని రోజులు పెళ్లి వద్దు అంటూ వచ్చావు. మరిప్పుడు ఇంత సడన్‌గా ఇదంతా ఏంటక్కా? సరేలే, ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ కాదు మాట్లాడుకునేది. ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ముందు ఇక్కడి నుంచి పద అంటూ మాయ చేతిని ధరణి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని పోతుంటే, ఆమె ఆ క్షణం కోసమే ఎదురు చూస్తూ మాయ మరొక చేతితో చక్రాన్ని పట్టుకుంది. అయితే చక్రం మాయ పట్టుకున్న చేతిని అతని వైపుగా లాక్కోవడంతో మాయ చక్రం గుండెల మీదకు చేరుకుంది. అయితే మాయ చేతిని పట్టుకొని నడుస్తున్న ధరణి చక్రం మాయను ఒక్కసారిగా లాగడంతో మాయ అతనికి అతుక్కోగా, ధరణి మాత్రం ఆ ఊపును తట్టుకోలేక నేల మీద పడిపోతూ ఉంటే, తనకు ఆ క్షణంలో కడుపులో ఉన్న బిడ్డ గుర్తుకు రావడంతో కష్టం మీద చివరి క్షణంలో నేలకు ఆమె తగలకుండా పక్కనే ఉన్న కుండీని పట్టుకుంటూ ఆగిపోయింది. అయితే చక్రం వెంటనే మాయను వదిలి ధరణిని లేపడానికి వెళ్ళగా, మాయ మనసులోనే, ధరణి, నిన్ను ఈరోజు ఈ ఇంటి నుంచి నేను తరిమేపిస్తా. నువ్వు నీ నిద్ర, తిండి, ఆరోగ్యాన్ని మర్చిపోయి మరి లక్షలుగా ఉన్న ఈ కంపెనీ ఆస్తిని కోట్లలోకి మార్చేశావు. ఇప్పుడు అదంతా కూడా నాదే. నీ భర్త నావాడే. నీ ఇల్లు నాదే. నీ ఆస్తి నాదే. నువ్వు ఇంతకు ముందు అనుభవించిన నీ జీవితం కూడా నాదే. నువ్వు చెమటోడ్చి ఈ ఆస్తినంతా సంపాదించడానికి 4 ఏళ్ల పైనే పట్టింది. కానీ నాకు కేవలం నీ భర్తతో 4 నెలల పడక సుఖంతోనే ఏదైతే నీది అనుకున్నావో అదంతా నాకే దొరికింది. నువ్వు హార్డ్ వర్క్ చేశావు, కానీ నేను స్మార్ట్‌గా వర్క్ చేశా. లేకపోతే నువ్వు ఎప్పుడు చూడు నన్ను అక్క అని కూడా చూడకుండా ఆఫీస్‌లో ఆ పని చేయి, ఈ పని చేయి అంటూ అందరి ముందు నువ్వేదో పెద్ద గొప్పదానిలా ఫీల్ అయిపోతూ నా మీద పెత్తనం చేస్తావు కదా! నాకు పని చేయడం తెలీదు అంటావు కదా! అందుకే నాకు బాగా తెలిసిన పనిని చాలా పద్ధతిగా చేశా. అందుకు ఫలితం నా కడుపు పండింది, నీ బ్రతుకు ఎండింది అనుకుంటూ ఉంటే, చక్రం ధరణిని లేపుతూ ఉంటే, ధరణి చక్రం ఆసరాతో పైకి లేచి తన భర్త ఇంకా ఆమెనే ప్రేమిస్తున్నాడు అనుకుంటూ, తన అత్తే అతనికి బలవంతంగా పెళ్లి చేసిందని భావిస్తూ తన అత్తను చూస్తూ, అత్తయ్య, మీకు అసలు ఎందుకు ఇలా చేయాలనిపించింది అత్తయ్య? ఎందుకు నా భర్తకు బలవంతంగా పెళ్లి చేశావు? కేవలం ఈ పెళ్ళికి కారణం పిల్లలే అయితే, ప్లీజ్ అత్తయ్య, ఇప్పుడే తనను ఇక్కడి నుంచి పంపించేయండి అంటూ ధరణి ఆమె కడుపు పండింది అనే శుభవార్త చెప్పడం కోసం తన కడుపు మీద చెయ్యి వేసుకుని చక్రం వైపు తిరిగి, చక్రం, నేను నీకో విషయం చెప్పాలి చక్రం అంటూ ఉంటే, చక్రం, ధరణి, ముందు నువ్వు నేను చెప్పేది విను కొంచెం. ఈ పెళ్ళి నేను నా ఇష్టంతోనే పూర్తి స్పృహలో ఉండే చేసుకున్నా అంటూ ఆమె వైపు సూటిగా చూస్తూ చెప్పడంతో, ధరణికి ఆ మాట వినడంతోనే గుండె ముక్కలుగా విరిగిపోయింది.
దాంతో ఆమె బాధతో వెక్కి వెక్కి ఏడుస్తూ అతని కాలర్‌ని పట్టుకొని కొడుతూ, తిడుతూ "ఎందుకు చక్రం ఇలా చేశావు? ఎందుకు చేశావిలా?" అని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటే చక్రం ఆమె బాధను చూసి అర్థం చేసుకుంటూ, బాధపడుతూ ఆమె తనని ఎంతగా ప్రేమించిందో అతనికి తెలుసు కాబట్టి చక్రం గుండె కూడా ధరణిని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోతుంది. అతనికి కూడా కళ్ళ వెంట కన్నీరు వస్తుంది. అయితే ఆ కన్నీటిని చూసిన మాయకు సిట్యుయేషన్ తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి అనే ఆలోచన వచ్చి సమయం కోసం చూస్తుంది. చక్రం ధరణి బాధపడొద్దు ధరణి అంటూ ఆమెను ఓదార్చుతూ ధరణి ప్లీజ్ ధరణి కొంచెం నన్ను కూడా అర్థం చేసుకో. నా వైపు నుంచి కూడా ఆలోచించు. మాయ నా వల్ల గర్భవతి అయ్యింది. అందుకే నేను తనను పెళ్లి చేసుకున్నా. ఆ బిడ్డ మన బిడ్డ. మనం ఇద్దరం అమ్మానాన్నలం అవుతున్నాం. నీకది తెలుసా? అంటూ మాయను అలాగే ఆమె కడుపులో ఉన్న బిడ్డను ఆనందంతో చూడగా ధరణికి ఆ మాట వినగానే ఆకాశం నెత్తి మీద వచ్చి పడినట్లుగా అనిపించింది. ఒక్కసారిగా చక్రాన్ని తన దగ్గర నుంచి దూరంగా నెట్టింది. అక్కడే కుప్పకూలి గుక్కపట్టి ఏడుస్తూ ఆ ఏడుపులోనే చక్రం నువ్వు కొన్ని రోజుల నుంచి రాత్రులు ఇంటికి రాకపోతుంటే టెండర్ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తూ కష్టపడుతున్నావేమోననుకున్నా. కానీ నువ్వు నా వెనక నా అక్కతోనే పక్క పంచుకున్నావని అనుకోలేదు చంద్రం అంటూ మాయను చూస్తూ ఒక్కసారిగా పట్టరాని కోపంతో అక్క నేను నీకు ఏం అన్యాయం చేశా చెప్పక్క ఎందుకు ఇలా చేసావు నువ్వు నా బ్రతుకు ఎందుకు ఈ స్థితికి తీసుకొని వచ్చావు నీకు అలా చేస్తుంటే కొంచెం కూడా నా మీద జాలనిపించలేదా అక్క అక్క నీకు తెలుసు కదా చక్రం అంటే నాకెంత ప్రాణమో అది తెలిసి కూడా నువ్వు అసలు ఇలా ఎలా చేయగలిగావక్క అంటున్నా సరే మాయ నుండి ఎలాంటి స్పందన లేదు. కానీ ధరణికి మాయ ఎప్పుడు ఎలా ఉంటుందో బాగా తెలుసు. ఎవరి మీదైనా తనకు కక్ష వచ్చినా వారి పట్ల చిన్న చూపు ఆమె మనసులో ఉన్నా జరుగుతున్న దానికి ఆమెకు హ్యాపీగా ఫీల్ అనిపించినా సరే ఎదుటి వాళ్ళ బాధను అస్సలు పట్టించుకోకుండా మూతిని పక్కకు తిప్పుతూ ఐ డోంట్ కేర్ అన్నట్టు ఒక చిన్న ఎమోషన్ని చూపిస్తుంది. అయితే ఇప్పుడు అదే ఎమోషన్ ధరణి మాట్లాడుతున్నప్పుడు చూపించడంతో ధరణికి పట్టరాని కోపం వచ్చి ఒక్కసారిగా ఆమె అందమైన ప్రపంచాన్ని నాశనం చేసి తన భర్తను వశం చేసుకున్న మాయను చంపేయాలి అనేంత కోపం వచ్చింది. దాంతో ఆమె ముఖంలో కోపం, ద్వేషం స్పష్టంగా కనిపిస్తుంటే మాయ ధరణిలోని కోపాన్ని చూడగానే తనకు కావాల్సిన సమయం వచ్చింది అనుకుంటూ ధరణిని ఇంకా రెచ్చగొడుతున్నట్లుగా చూడు నీ దగ్గరే విషయం ఉంటే నీ మొగుడు నా దగ్గరికి ఎలా వస్తాడు చెప్పు నువ్వు అతన్ని పట్టించుకోలేదు కావాల్సినంత ప్రేమను పంచలేదు పిల్లలంటే చక్రానికి ప్రాణమైనా సరే నీకు ఆ పిల్లలు పుట్టరు అనే విషయాన్ని దాచి మరి నువ్వు ఇంకా చక్రాన్ని మోసం చేస్తూ వస్తున్నావు నువ్వు గొడ్రాలివి కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నావు లేకపోతే పెళ్ళి జరిగి 4 ఏళ్ళైనా సరే నీకు ఇంకా పిల్లలు ఎందుకు కాలేదు అలాగే నీలో ఉన్న లోపాన్ని దాచడానికి ఎలా నీకు మనసొప్పింది చెప్పు చక్రం పిల్లల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడో తెలుసు కదా ఇంకా దేవత లాంటి అత్తయ్య వంశం వృద్ధి చేసుకోవడానికి ఎంత తాపత్రయపడుతుందో తెలిసి కూడా నువ్వు అసలు ఎలా వాళ్ళను ఒక గొడ్రాలు అయ్యి కూడా మోసం చేయగలుగుతున్నావు పైగా ఇంత మోసం చేస్తూ ప్రేమంటూ భర్తంటూ ప్రాణమంటూ ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు ఎవరైనా అసలు ఎదుటి వాళ్ళను ఇంత మోసం చేస్తారా అంటూ ఆమె ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉండగా ధరణి కోపానికి ఇక చివరిసారిగా కట్టెలు తెగిపోయాయి దాంతో ఆమె మాయ దగ్గరకు వెళ్ళి మాయ చంపలు పగలగొట్టి ఇష్టం వచ్చినట్లుగా ఆమెను కొట్టడానికి చూస్తూ ఉంటే లోపే చక్రం ఆమె దగ్గరికి వచ్చి ఆమెను ఆపుతూ ధరణి ధరణి ప్లీజ్ ధరణి ధరణి కొంచెం ఆగు ధరణి ముందు నేను చెప్పేది విను అంటూ ఉంటే ఆమె అసలు చక్రం మాట వినిపించుకోవడం లేదు పైగా అప్పటిదాకా జరుగుతున్న ప్రతి విషయం కూడా ఆ ఇంటి బయటే జరగడంతో ఆ అపార్ట్మెంట్లో ఉన్న వారందరూ కూడా దాన్నే చూస్తూ ఉన్నారు దాంతో చక్రంలో ఉన్న మేలీగో బాగా హట్ అవుతూ ఉంది ఇన్ని రోజులు అతన్ని గౌరవంగా చూసిన కళ్ళు మాయను అతన్ని ఇప్పుడు అసహ్యంగా చూసుకుంటూ నోటికి వచ్చినట్లు
అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలన్నీ అతని చెవిని పడడంతో అతనికి కోపం వస్తూ ఉంది. ఇంతలో ధరణి చంద్రిక దగ్గర ఉన్న బ్యాగ్ని తీసుకుని, నువ్వు ఇక్కడి నుంచి నీ బ్యాగ్ని తీసుకుని వెళ్ళిపోక్క, ఇది నా ఇల్లక్క, ఇతను నా చక్రం, నా భర్తక్క అంటూ ఆమె మీద విసిరింది. అయితే ఆ పనిని ముందుగానే గ్రహించిన మాయ జాగ్రత్త పడుతూ ఒక అడుగు వెనక్కు వేసి ఆమె చేతులను కడుపుకు బ్యాగ్ తగలకుండా పెట్టుకుంది. దాంతో ఆమె చేతులకు బ్యాగ్ తగిలిన దెబ్బ మాత్రం తగలేదు. కానీ అదే ఛాన్స్ అనుకుంటూ మనసులో నవ్వుకుంటూ కడుపు మీద చెయ్యి పెట్టుకొని మెలికలు తిరుగుతూ నేలకు జారిపోయి అమ్మా నొప్పి, అమ్మా నొప్పి, అబ్బో నొప్పి, భరించలేకపోతున్న చక్రం ఈ నొప్పిని, అత్తయ్య, అత్తయ్య, చక్రం, మన బిడ్డ, నా బిడ్డ అంటూ చిన్న పిల్లలా ఏడుస్తూ ఉంది. అయితే అది చూసిన వారికి ప్రాణమాగిపోయింది. చక్రం అయితే ఒక్కసారిగా మాయ దగ్గరకు వెళ్ళిపోయాడు. కానీ అతను అప్పటిదాకా ధరణిని బలంగా పట్టుకొని ఆపడానికి ప్రయత్నిస్తూ ఒక్కసారిగా ఆమెను మాయ దగ్గరికి పోతూ పక్కకు తోసేశాడు. ధరణి ఆ ఊపును తట్టుకోలేక నేలకు జారి పడబోతూ కడుపు నేలకు తగలకుండా చివరి క్షణంలో తనను తాను కష్టంగా ఆపుకుంది. ఆమెకు ఆ క్షణంలో కడుపులో చిన్నగా నొప్పి అనిపించింది అతను తోసిన తోపుకు. అయితే చంద్రిక నేలకు ఉన్న ధరణిని జుట్టు పట్టుకొని పైకి లేపి, నీకసలు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావే, నా కోడలి మీద నువ్వు చెయ్యి చేసుకుంటావా, నీకు చూడు ఇప్పుడు ఏ గతి పడుతుందో, నా మనవడినే చంపాలని చూస్తావు కదా నువ్వు అంటూ ధరణిని లేపి చెంపలు చెంపలు వాయిస్తూ ఉంది. ఇంకోవైపు మాయ నాటకం బాగా ఆడడంతో చక్రానికి ఆమె నొప్పితో మెలకలు తిరగడం చూస్తుంటే కడుపులో బిడ్డకు ఏమన్నా అవుతుందేమోనని భయంగా అనిపించి, పద హాస్పిటల్కి పోదాం, మన బిడ్డకు నీకు నేను ఏమీ కానివ్వను అంటూ ఆమెను లేపడానికి చక్రం చూస్తూ ఉంటే మాయ ధరణిని మరింతగా రెచ్చగొడుతూ ఆమెను చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వి ఓ పక్కగా కన్ను కొట్టింది. దాంతో అది నాటకమని గ్రహించిన ధరణి చంద్రిక దగ్గర నుంచి తనను తాను కష్టంగా విడిపించుకుంటూ చక్రం దగ్గరకు వెళ్తూ, చక్రం ప్లీజ్ చక్రం, దీన్ని నమ్మకు, ఇదంతా నాటకం ఆడుతుంది చక్రం, దీనికి అసలు ఏమీ కాలేదు, అసలు నేను వేసిన బ్యాగ్ దాని కడుపుకే తగలలేదు చక్రం, ప్లీజ్, మరి నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, కొంచెం ఆలోచించు చక్రం అంటూ ఉంటే చక్రం అదంతా విని కోపంగా ఇక ఆపుతావా అంటూ ఆమె చెంపను చెల్లుమనిపించాడు. అయితే మాయ చక్రానికి దూరంగా జరుగుతూ, చక్రం, నేనింకా ఇక్కడ ఉండను చక్రం, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతా, ఒకవేళ నేను ఇక్కడే ఉంటే ఈ ధరణి నన్ను మన బిడ్డను అస్సలు బ్రతకనివ్వదు, అందుకే నేను వెళ్ళిపోతా అంటూ కింద పడిన బ్యాగ్ని తీసుకోవడం కోసం వంగుతూ ఉంటే చంద్రిక ఆమెను ఆపుతూ, నువ్వు మన ఇంటి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు మాయా, నిన్నిలా ఈ గొడ్రాలికి భయపడి పంపించేయడానికేనా మీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను బ్రతిమలాడి మరి నేను కోడలిగా తెచ్చుకుంది అంటూ ఉంటే ధరణి, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీరు అలా మాట్లాడకండి అత్తయ్య, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటా అత్తయ్య, అత్తయ్య నేనే కదా అత్తయ్య ఇంటి కోడల్ని, నేనే చక్రానికి భార్యనత్తయ్య, నాకు అన్యాయం చేయొద్దు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అంటూ ఏడుస్తూ ఆమె కాళ్ళు పట్టుకోవడానికి కూడా చూడగా చంద్రిక ఆమెను దూరంగా తోసేసింది. దాంతో ధరణి తల్లి కాబోతున్నాను అని వారితో చెప్పడానికి ప్రయత్నిస్తూ, ప్లీజ్ కొంచెం నా మాట వినండి అంటూ తన కడుపు మీద చెయ్యి వేసుకుని ఇంకో చేతితో కన్నీళ్లను తుడుచుకుంటూ చక్రం వైపు తిరిగి, చక్రం ప్లీజ్ ఒక్కసారి నా మాట విను అంటూ ఉంటే మాయ మరొకసారి వెళ్ళిపోతాను అనడంతో చక్రానికి తన ప్రేమ, తన బిడ్డ ఎక్కడ తన నుంచి దూరం అయిపోతుందేమోనన్న భయంతో మాయను వెళ్ళనీయకుండా ఆపుతూ, ధరణి నేను చెప్తున్నా విను, ఇప్పుడు నువ్వు చెప్పేది కాదు నేను చెప్పేదే ఇక్కడ ముఖ్యం అంటూ ఒక్కొక్క పదాన్ని ఒత్తి పలుకుతూ, చూడు ధరణి, ఈ క్షణం నుంచి నువ్వు నా భార్యవే కాదు, నీకు నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు అంటూ తన వైపు చూస్తూ, అమ్మా నేను మాయను తీసుకొని హాస్పిటల్కి పోతున్నా, నా బిడ్డ ఎలా ఉందో నేను తెలుసుకోవాలి, అలాగే మాయ ఆరోగ్యం, మాయ నాకు ముఖ్యం, తను నొప్పితో అల్లాడిపోతుంది, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా,
నేను ఇంటికి వచ్చేలోపే ఈ ధరణి నా ఇంట్లో ఉండకూడదు. నా మాయ తప్ప ఈ భూప్రపంచం మీద మరొకరితో నాకు అవసరం లేదు. నా భార్య మాయ మాత్రమే అంటూ మాయతో హాస్పిటల్‌కి బయలుదేరాడు. ధరణి ఎంత పిలుస్తున్నా వెనక్కు తిరగకుండా ఆమె పిలుపును పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఏవండోయ్! మరిప్పుడు ఇన్ని సంవత్సరాల తన ప్రేమను ధరణి నిలబెట్టుకుంటుందా? లేదా ఆమె ప్రేమ చక్రం స్వార్థానికి బలైపోతుందా? చంద్రిక నిజంగానే ధరణిని ఆ ఇంటి నుంచి బయటికి పంపించేస్తుందా? ఈ భూప్రపంచం మీద చక్రం తప్ప, అతని ప్రేమ తప్ప మరేమీ తెలియని ధరణి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది?